ఇక మీకు తెలుసా, కాసర రామకృష్ణ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బైన్సపట్నమే కాదు, యావత్ ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా మన కాసర రామకృష్ణ గారు చాలా ఫేమస్. ఎందుకంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే నాయకుడు. అంతేకాదు ఈ ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ హిందువుకు కష్టం వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా నేనున్నా అంటూ అందరికంటే ముందు వాళ్ళ ముందుకు వెళ్ళి ఆ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే యువ నాయకుడు. కొన్ని వందల కేసులలో జైలుకి వెళ్ళినటువంటి ఘనత కూడా ఈ పెద్ద మనిషిదే. ఎందుకంటే అతనికి హిందువులన్నా హిందూ బంధువులన్నా చాలా ప్రేమ. ఇక ఆర్ఎస్ఎస్ భావజాలు హిందువాయిని గుణం కలిగినటువంటి యువ నాయకుడు అన్నమాట. అందుకే ఇక తన వంతుగా ఈ 14వ వార్డులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సింహం గుర్తుతో ఈ విధంగా కొన్ని వందల మంది కార్యకర్తలను తీసుకొని ఇంటింటా గడప గడపకు ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇక రామకృష్ణ గారికి అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ చిరునవ్వు నవ్వుతూ ఆప్యాయతగా, ప్రేమగా, అనురాగంతో అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు నువ్వు ఈ సమాజం కోసం ఏం చేసినావో, హిందూ సమాజం కోసం ఏం చేసినావో, కాబట్టి నీకు ఖచ్చితంగా మేము ఆశీర్వాదం ఇస్తాము. అదేవిధంగా మన వాడ కోసం, డెవలప్మెంట్ కోసము నువ్వు శాశక్తుల కృషి చేస్తూ ఉండాలి, నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అక్కడ ఖరాఖండిగా చెప్పేసిందన్నమాట. ఇక రామకృష్ణ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతూ, దండం పెడుతూ మన ఏదైతే విజయం కలిగినటువంటి ఎర్రటి కండువాను వాళ్ళ మెడలో వేస్తూ వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ విధంగా ప్రచారాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఇలాంటి యువ నాయకుడిని మనం ఎన్నుకుంటే రేపటి రోజు మన వార్డును కావచ్చు, మన వార్డును మంచి డెవలప్మెంట్గా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇక ఓటర్ మహాశయులు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం.